పండుగ రోజు పరమాన్నం అంటారు కదా. అలాగే ఏ మతం వారైనా, ఉన్నోడైనా లేనోడైనా ఉన్నంతలో పండగ పూట ప్రత్యేక వంటలు చేసుకుంటారు. అలాంటిది రాయల్ ఫ్యామిలీలలో ఫెస్టివల్ వెరైటీస్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. అలాగే క్రిస్మస్ రోజు బ్రిటన్ రాజకుటుంబం విందు వినోదాలతో చాలా ఖరీదైన వంటకాలను ఆరగిస్తారని చాలామంది అనుకుంటుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదంటున్నారు రాయల్ ఫ్యామిలీ మాజీ చెఫ్ డారెన్ మెక్గ్రాడీ. బ్రిటన్లోని సామాన్యుల ఇళ్లలో పండుగ రోజు ఏ వంటలైతే ఉంటాయో అవే రాజకుటుంబంలోనూ ఉంటాయట. 1980-90లలో శాండ్రింగ్ హాములో క్రిస్మస్ వేడుకల్లో రాజకుటుంబీకులకు డారెన్ మెక్గ్రాడీ స్వయంగా వంట చేసి వడ్డించేవారు. ఇటీవల ఆయన ఓకే అనే మ్యాగజైన్తో పంచుకున్న వివరాలను బట్టి క్రిస్మస్ రోజు ఉదయం అల్పాహారంతో భోజనాలు ప్రారంభమయ్యేవి. రాజకుటుంబం మహిళలంతా వాళ్ల పడక గదుల్లోనే తర్వాత కార్యక్రమాలకు సిద్ధమవుతూ అల్పాహారాన్ని స్వీకరించేవారు. మధ్యాహ్నం సరిగ్గా 1:15 భోజనానికి కూర్చునేవారు. టర్కీ కోళ్లతో చేసిన వంటకం ఇందులో ప్రధాన ఆకర్షణ. 2వ ఎలిజబెత్ రాణికి వడ్డించే వంటకాల్లో అల్లం ఉపయోగించేవారు కాదు. అలాగే ఘాటుగా ఉండే ఉల్లిని కూడా వాడేవారు కాదు. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎలాంటి వాసన రావద్దని ఆమె ఉల్లికి దూరంగా ఉండేవారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు వంట చేసేవారు. తర్వాత రాణి ప్రసంగానికి హాజరయ్యేవారు. క్రిస్మస్ రోజు రాత్రి ఏదైనా స్వీటుతో విందు భోజనాలు ముగిసేవని ఆయన చెప్పుకొచ్చారు. ఇక క్రిస్మస్ ముందు రోజు రాయల్ ఫ్యామిలీ శాండ్రింగ్ హాముకు చేరుకోవటంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ రోజు మధ్యాహ్నం తేరీరు, రుచికరమైన శాండ్విచ్లు, కేకులతో విందు భోజనాలు ప్రారంభమవుతాయి. తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ పలకరింపులు ఉంటాయి. రాత్రి భోజనంలో చేపల వంటకాలు, సలాడ్స్, శాండ్రింగ్ హామ్ ఎస్టేట్లో పెంచిన లేడీ మాంసం వంటివి వడ్డించేవాళ్లు. డెజర్ట్ కింద టార్టిన్ లేదా రాణికి అత్యంత ఇష్టమైన చాక్లెట్ పర్ఫెక్షన్పై ఉండేవి. డ్రింక్స్ విషయంలోనూ రాయల్ ఫ్యామిలీ చాలా సంప్రదాయంగా ఉండేది. సాయంత్రం జిన్, డుబేనెట్తో డ్రింక్స్ ప్రారంభిస్తారు. భోజన సమయంలో కుటుంబీకులంతా కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించేవారు. రాణి వచ్చే వరకు ఎవరూ కూర్చునేవారు కాదు. అలాగే ఆమె తినడం ప్రారంభించే వరకు మిగతా ఎవరూ భోజనాన్ని స్వీకరించేవారు కాదు. వీటిల్లో చాలా నియమాలు ప్రస్తుత రాజు చార్లెస్ III హయాంలోనూ కొనసాగుతాయని మెక్గ్రాడీ భావిస్తున్నారు.